ఒక చిన్న ప్రార్థనతో దేవుడు మీ జీవితాన్ని మార్చగలడని మీకు తెలుసా? ఈ శక్తివంతమైన 3 ప్రార్థనను నమ్మకంగా మరియు మీ పూర్ణ హృదయంతో చెప్పండి. మీకు ఎలా అనిపించినా మరియు మీ పరిస్థితులు నిజాయితీగా చెప్పినా, అప్పుడు యేసు మీ జీవితాన్ని చాలా ప్రత్యేకమైన మరియు లోతైన రీతిలో మారుస్తాడు. మీ జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఈ వీడియో కోసం ఒక లైక్ను వదిలివేయండి మరియు సువార్తను వ్యాప్తి చేయడానికి మరియు మరిన్ని జీవితాలను మార్చడానికి నాకు సహాయపడటానికి కనీసం ఒకసారైనా పంచుకోండి. మీరు ఈ శక్తివంతమైన 3 ప్రార్థన చెప్పిన తర్వాత ఆమేన్ అనే పదాన్ని ఉపయోగించి వ్యాఖ్య చేయండి. మీరు ఈ ప్రార్థనలో మిమ్మల్ని మీరు ధరించుకోవడానికి 3 గంటలకు మేల్కొన్నప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయాన్ని మీ ఇళ్లను, మీ ప్రియమైన వారిని, మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక మరియు మీ కలలను సర్వశక్తిమంతుడి శ్రద్ధగల కళ్ల క్రింద భద్రపరచడానికి దైవిక రక్షణను కోరడానికి ఉపయోగించండి. ఈ ప్రార్థన సమయం శత్రువు యొక్క దాడుల నుండి మనలను కాపాడే ఒక కవచం. బైబిల్ మనకు మాంసం మరియు రక్తానికి వ్యతిరేకంగా పోరాడటం లేదని చెబుతుంది. కానీ ఈ యుగం యొక్క చీకటి పాలకులకు వ్యతిరేకంగా, శక్తులకు వ్యతిరేకంగా, రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. స్వర్గపు ప్రదేశాలలో దుష్టత్వం యొక్క ఆధ్యాత్మిక అతిధేయలకు వ్యతిరేకంగా. కాబట్టి ఈ ప్రార్థనను విశ్వాసంతో ప్రార్థించండి మరియు ఈ పవిత్ర సమయంలో మీ ప్రార్థనలు ఏమీ చొచ్చుకుపోలేని రక్షణ యొక్క కంచెను నిర్మిస్తాయని తెలుసుకోండి. ఇప్పుడు నా స్వరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ దేవుణ్ణి స్తుతించండి. మనం ప్రార్థిద్దాం. సర్వశక్తిమంతుడు మరియు శాశ్వతమైన దేవుడు, మీ దైవిక రక్షణ మరియు విముక్తిని కోరుతూ వినయపూర్వకమైన మరియు పశ్చాత్తాప హృదయంతో నేను మీ సమక్షానికి వస్తున్నాను. కష్ట సమయాల్లో మీరు నా ఆశ్రయం మరియు కోట అని గుర్తించి మీ శక్తిని మరియు మంచితనాన్ని నేను అంగీకరిస్తున్నాను. ప్రతి బంధాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి మీకు మాత్రమే ఉందని తెలుసుకుని, ప్రతి చెడును ఓడించి అన్ని చీకటిని అధిగమించే శక్తి మీకు మాత్రమే ఉందని తెలుసుకుని, నేను అన్ని సృష్టిపై మీ సార్వభౌమత్వాన్ని ప్రకటిస్తున్నాను. దయగల తండ్రి, శిలువపై యేసుక్రీస్తు ద్వారా మీ మాట మరియు విజయం యొక్క అధికారంపై నేను నిలబడతాను. నా జీవితంలోని ప్రతి రంగంలో మీ దైవిక జోక్యాన్ని కోరుతూ నేను ప్రార్థనలో నా స్వరాన్ని పైకి లేపుతాను. మీ రక్షణ కోసం ప్రార్థిస్తున్నాను. యేసు పేరిట చాలా కాలం పాటు నన్ను బందీగా ఉంచిన బానిసత్వ గొలుసులను విచ్ఛిన్నం చేయడం నేను ప్రతి దుష్ట శక్తికి ఆదేశిస్తున్నాను. నా జీవితంలో విచ్ఛిన్నం కావడానికి మరియు శక్తిలేనిదిగా మార్చడానికి చీకటి యొక్క ప్రతి మంత్రం మరియు ప్రతి శక్తిని, ప్రతి శాపం, నా రక్తరేఖ ద్వారా కోల్పోయిన ప్రతి తరాల శాపాన్ని నేను త్యజించి తిరస్కరిస్తాను. యేసు రక్తం యొక్క శక్తి నన్ను గత బంధం నుండి విముక్తి చేసిందని నేను ప్రకటిస్తున్నాను. మీ ఆశీర్వాదాల సంపూర్ణతను అనుభవించకుండా నన్ను నిలిపివేసిన వ్యసనం యొక్క ప్రతి చక్రం, ప్రతి ప్రతికూల నమూనాను నేను విచ్ఛిన్నం చేస్తాను. నేను క్రీస్తులో కొత్త సృష్టిని ప్రకటిస్తున్నాను. స్వేచ్ఛ మరియు విజయంలో నడవడానికి అధికారం కలిగి ఉన్నాను. నా పురోగతికి ఆటంకం కలిగించిన ఏదైనా చేదు ఆగ్రహం లేదా క్షమాపణను విడిచిపెట్టడానికి ఎంచుకున్న నా హృదయ లోతుల నుండి క్షమాపణను విడుదల చేస్తున్నాను. విషపూరిత సంబంధాలు లేదా అనారోగ్యకరమైన ప్రభావాలకు నన్ను బంధించిన ప్రతి ఆత్మబంధాన్ని మరియు అనారోగ్యకరమైన అనుబంధాన్ని నేను విచ్ఛిన్నం చేస్తున్నాను. సంపూర్ణత మరియు ఐక్యతను తెచ్చే విచ్ఛిన్నమైన సంబంధాలను పునరుద్ధరించడానికి మీ వైద్యం స్పర్శ కోసం నేను అడుగుతున్నాను. శక్తివంతమైన దేవుడు, నా మనస్సు, నా ఆలోచనలు మరియు నా భావోద్వేగాలపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నన్ను పీడించిన భయం, ఆందోళన మరియు నిరాశ యొక్క ప్రతి ఆత్మను నేను మందలిస్తున్నాను. నాకు క్రీస్తు మనస్సు ఉందని మరియు అన్ని అవగాహనలను అధిగమించే మీ శాంతితో నేను నిండి ఉన్నానని నేను ప్రకటిస్తున్నాను. మీ సత్యానికి అనుగుణంగా లేని ప్రతి ఆలోచనను నేను బంధించి వాటి స్థానంలో విశ్వాస, ఆశ మరియు ప్రేమ ఆలోచనలను ఉంచుతాను. నా భౌతిక శరీరంపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నా శరీరం పరిశుద్ధాత్మ ఆలయం అని నేను ప్రకటిస్తున్నాను మరియు నేను దానిని పవిత్రమైన మరియు మీకు ఆమోదయోగ్యమైన సజీవ త్యాగంగా సమర్పిస్తున్నాను. యేసు యొక్క చారల ద్వారా నా ఆరోగ్యంపై దాడి చేయడానికి ప్రయత్నించిన ప్రతి అనారోగ్యం మరియు బలహీనతను నేను మందలించాను. నేను నయం చేయబడ్డాను మరియు సంపూర్ణంగా తయారు చేయబడ్డాను. నేను నా శరీరంలోని ప్రతి కణజాలం మరియు అవయవంలో జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని మాట్లాడుతున్నాను. స్వర్గపు తండ్రి, నా జీవితంలోని ప్రతి రంగంలో మీ దైవిక సదుపాయం మరియు సమృద్ధి కోసం నేను ప్రార్థిస్తున్నాను.
మీరు నా ప్రొవైడర్ అని నేను ప్రకటిస్తున్నాను మరియు మీరు మహిమలో మీ సంపద ప్రకారం నా అవసరాలన్నింటినీ తీర్చగలరు. నేను పేదరికం మరియు కొరత యొక్క ఆత్మను మందలించాను మరియు నేను శ్రేయస్సు మరియు సమృద్ధి యొక్క ఆత్మను విడుదల చేస్తున్నాను. నేను ఒక ఆశీర్వాదంగా ఉండటానికి ఆశీర్వదించబడ్డాను మరియు నేను మీ రాజ్యంలోకి చాలా ఉదారంగా నేను మీ ఆశీర్వాదాల ఛానల్ అని ప్రకటిస్తున్నాను మరియు ఇతరులను ఆశీర్వదించడానికి మీ సమృద్ధి నా గుండా ప్రవహిస్తుంది. నేను చేసే ప్రతి నిర్ణయంలో మీ దైవిక జ్ఞానం మరియు వివేకం కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా నాకు మార్గనిర్దేశం చేయండి. నేను నీతి మార్గాల్లో నడవగలను మరియు మోసం నుండి నన్ను రక్షించగలను. నన్ను అన్ని సత్యాలలోకి నడిపించండి. నేను జీవిత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు నాకు అవగాహన మరియు స్పష్టత ఇవ్వండి. శత్రువు యొక్క దాగి ఉన్న ఉచ్చులు మరియు ఉచ్చులను చూడటానికి నా ఆధ్యాత్మిక కళ్ళు తెరిచి వాటిని నివారించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి. లార్డ్, నా సంబంధాలపై మరియు ఇతరులతో పరస్పర చర్యలపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. విషపూరిత సంబంధాల నుండి నన్ను రక్షించండి. మానిప్యులేటివ్ వ్యక్తులు మరియు నాకు హాని చేయాలనుకునేవారు నన్ను దైవిక స్నేహాలతో చుట్టుముట్టండి. నా జర్నీ ఆఫ్ ఫెయిత్లో నన్ను ప్రోత్సహించే సలహాదారులు నాకు విభిన్న వ్యక్తిత్వాలు మరియు సంబంధాల ద్వారా నావిగేట్ చేయడానికి వివేచనను ఇస్తారు. దయ మరియు క్షమాపణ తండ్రి, నా ఆధ్యాత్మిక నడక మరియు పెరుగుదలపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మిక దాడుల నుండి నన్ను కాపాడండి. శత్రువుల కుట్రలు నా విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి. నీ వాక్యమును గూర్చి నా అవగాహనను పెంచుకునుము. నీ పరిశుద్ధాత్మతో నన్ను నూతనముగా నింపుము. మీ సత్యాన్ని వక్రీకరించడానికి ప్రయత్నించే తప్పుడు సిద్ధాంతాలు మరియు బోధనల నుండి నన్ను రక్షించండి. మీ పేరును గౌరవిస్తూ మీకు నచ్చే జీవితాన్ని గడపడానికి నాకు అధికారం ఇవ్వండి. నేను చేసే ప్రతి పనిలో నా కలల ఆకాంక్షలు మరియు విధి మీద మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. లార్డ్, నేను నా ప్రణాళికలను మరియు కోరికలను మీ పరిపూర్ణతకు అప్పగిస్తాను. నా దశలను మార్గనిర్దేశం చేస్తుంది. నా మార్గాలను నిర్దేశించండి మరియు నా జీవితం కోసం మీ ఉద్దేశ్యంతో సమలేఖనం చేయబడిన అవకాశాల తలుపులు నన్ను పరధ్యానాల నుండి రక్షించండి. నిరుత్సాహపరచడం మరియు సందేహం ముందుకు వెళ్లే మార్గం అనిశ్చితమైన దయగా అనిపించినప్పటికీ విశ్వాసం మరియు నమ్మకంతో నడవడానికి నాకు సహాయపడతాయి. భగవంతుడా, నా ఆర్థిక వనరులపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు అన్ని ఏర్పాట్లకు మూలం అని నేను ప్రకటిస్తున్నాను మరియు యేసు పేరిట నా ప్రతి అవసరానికి మీ సమృద్ధిగా ఉన్న ఏర్పాటును నేను విశ్వసిస్తున్నాను. నేను కొరత మరియు ఆర్థిక బంధం యొక్క ఆత్మను మందలించాను మరియు శ్రేయస్సు మరియు సమృద్ధి యొక్క ఆత్మను విడుదల చేస్తాను. మీరు నాకు ఇచ్చిన వనరుల మంచి గృహనిర్వాహకుడిగా ఉండటానికి నా ఆర్థిక నిర్వహణలో జ్ఞానం మరియు వివేకం కోసం నేను అడుగుతున్నాను. భగవంతుడా, నా ఉద్దేశ్యం మీద మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను మరియు పరధ్యాన నిరుత్సాహాలు మరియు మీ చిత్తాన్ని నెరవేర్చకుండా నన్ను అడ్డుకోవాలనుకునే శత్రువు దాడుల నుండి నన్ను కాపాడమని పిలుస్తున్నాను. మీరు నా హృదయంలో ఉంచిన కలలు మరియు దర్శనాలను కొనసాగించడానికి నాకు ధైర్యం మరియు పట్టుదలను ఇవ్వండి. పోలిక నుండి నన్ను రక్షించండి. స్వీయ అనుమానం మరియు వైఫల్యం యొక్క భయం మీ రాజ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపే నా పిలుపు యొక్క సంపూర్ణతలో నడవడానికి నాకు అధికారం ఇవ్వండి. తండ్రి, నా ఆధ్యాత్మిక కవచం మీద మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. సత్యం యొక్క బెల్ట్, నీతి యొక్క బ్రెస్ట్ ప్లేట్, శాంతి బూట్లు, విశ్వాసం యొక్క షీల్డ్, మోక్షం యొక్క హెల్మెట్ మరియు ఆత్మ యొక్క కత్తి ప్రతి శోధనను ప్రతిఘటించే శత్రువు దాడులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటానికి నాకు సహాయపడండి మరియు మీ మాటకు విధేయతతో నడవడం. ఆధ్యాత్మిక యుద్ధం నుండి నన్ను రక్షించండి మరియు నన్ను కాపాడటానికి మరియు రక్షించడానికి మీ దేవదూతల సమూహంతో నన్ను చుట్టుముట్టండి. నా మాటలు మరియు చర్యల మీద మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఇతరులతో జీవిత ప్రోత్సాహం మరియు ఉన్నతి గురించి మాట్లాడటానికి నాకు సహాయం చేయండి. గాసిప్, అపవాదు మరియు హానికరమైన పదాల నుండి నా నాలుకను కాపాడండి. నా మాటలు దయతో నిండి నా చుట్టూ ఉన్నవారికి స్వస్థత మరియు ఆశను తెచ్చే ఉప్పుతో నిండి ఉండండి. శత్రువు వలల నుండి నన్ను రక్షించండి. తద్వారా నేను చిత్తశుద్ధితో నడవగలను మరియు మీ ప్రేమను మరియు సత్యాన్ని ప్రతిబింబించగలను. నేను అన్నింటిలో చేస్తాను. లార్డ్, నా ప్రయాణం మరియు ప్రయాణాలపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నా రాకపోకలన్నింటిలో నాకు సురక్షితంగా మార్గనిర్దేశం చేయండి మరియు ప్రమాదాలు, ప్రతికూల సంఘటనలు మరియు ఊహించని ప్రమాదాల నుండి నన్ను రక్షించండి.
నీ సమక్షంతో నన్ను చుట్టుముట్టి నన్ను నీ అరచేతిలో ఉంచి నా అడుగుజాడలను తెలివైన ఎంపికలు మరియు నిర్ణయాలు తీసుకోవడానికి నాకు వివేచనను ఇవ్వండి. నా మనస్సు ఆలోచనలు మరియు ఊహలపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. శత్రువు యొక్క అబద్ధాలు మరియు మోసాల నుండి నన్ను కాపాడండి. మీ సత్యాన్ని పునరుద్ధరించడం మరియు మార్చడం ద్వారా నా మనస్సును నింపండి. నన్ను లోపలి నుండి ప్రతికూల ఆలోచనల నుండి రక్షించండి. చింతలు మరియు ఆందోళనలు నిజమైన విషయాలపై నా ఆలోచనలను సరిచేయడానికి నాకు సహాయపడతాయి. తండ్రి, నా కలలు మరియు కోరికలపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. నిరుత్సాహం నుండి నా హృదయాన్ని కాపాడండి మరియు ఆలస్యం నన్ను మీ అనుకూలంగా మరియు తెరిచిన తలుపులతో చుట్టుముడుతుంది. శత్రువు దాడుల నుండి నా కలలను ఎవరూ మూసివేయలేరు మరియు శ్రద్ధతో మరియు పట్టుదలతో వాటిని కొనసాగించడానికి నాకు జ్ఞానం మరియు బలాన్ని ఇవ్వండి. నా ఆధ్యాత్మిక జీవితం మీద మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మిక అంధత్వం మరియు వినికిడి మందగింపు నుండి నన్ను రక్షించండి. మీ ఉనికిని గ్రహించడానికి నా కళ్ళు మరియు చెవులు తెరవండి. మీ స్వరం మరియు మీ మార్గదర్శకత్వం మీతో నా సాన్నిహిత్యానికి ఆటంకం కలిగించే పరధ్యానాలు మరియు బిజీగా ఉండటం నుండి నన్ను రక్షిస్తుంది. మీ సమక్షంలో ఉండి మీ ఆత్మకు అనుగుణంగా నడవడానికి మీతో లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి నాకు సహాయపడుతుంది. భగవంతుడా, నా కుటుంబంపై మీ దైవిక రక్షణ కోసం నేను ప్రార్థిస్తున్నాను మరియు ప్రియమైనవారు వారి జీవితంలోని ప్రతి రంగంలోనూ వారిని రక్షిస్తారు. హాని కలిగించే ప్రమాదం మరియు చెడు ప్రభావాల నుండి వారిని రక్షించండి. యేసు పేరిట వారి భద్రత మరియు శ్రేయస్సు కోసం వారి చుట్టూ క్యాంపింగ్లో మీ దేవదూతలతో వారిని చుట్టుముట్టండి. శత్రువు యొక్క ప్రతి దాడి నుండి మీరు వారిని రక్షించాలని మరియు వారికి మీ శాంతి మరియు ఆనందాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. శక్తివంతమైన భగవంతుడా, నా జీవితంలోని ప్రతి అంశాన్ని మీ దైవిక రక్షణకు అప్పగిస్తున్నాను. నీవు నా బలమైన గోపురం మరియు నా కవచం అని తెలిసి నీ ప్రేమను నేను విశ్వసిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ఆయుధం అభివృద్ధి చెందదని నేను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తులో యేసు యొక్క శక్తివంతమైన మరియు శక్తివంతమైన పేరులో నాకు ఉన్న అధికారం మరియు విజయంలో గట్టిగా నిలబడి ఉన్న మీ వాగ్దానాలను నేను పట్టుకుంటాను. నేను ప్రార్థిస్తున్నాను. మీరు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు దిగువ వ్యాఖ్యల విభాగంలో ఆమేన్ అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను మరియు ఈ ప్రార్థనను క్లెయిమ్ చేస్తాను. ఈ ప్రార్థన యొక్క అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడు మీపై ఉన్నాయని నేను ప్రకటిస్తున్నాను. యేసు పేరిట 7 రోజులు ఈ ప్రార్థనను వినండి మరియు ప్రభువు మీ జీవితంలో అద్భుతాలు చేయడాన్ని చూడండి. 7 సంఖ్యకు దేవుని రాజ్యంలో ముఖ్యమైన అర్థం ఉందని మీరు ఎందుకు అనుకోవచ్చు? ఇది పవిత్ర సంఖ్య. ఇది తరచుగా పరిపూర్ణత లేదా దైవిక నెరవేర్పును సూచిస్తుంది. కాబట్టి మీరు రాబోయే 7 రోజులు ఈ ఛానెల్లో ఈ 3M ప్రార్థనను చెప్పగలిగితే మీ జీవితంలో అసాధారణమైన ఏదో జరగాలని మీరు ఆశించవచ్చు. వ్యాఖ్యలలో మీ సాక్ష్యాలను పంచుకోండి మరియు ఈ ప్రార్థనను మీ కుటుంబ స్నేహితులకు కూడా పంపండి మరియు ఈ ప్రార్థనను సమృద్ధిగా తెలుసుకోండి మరియు ఈ నామంలో యేసు శక్తిని ఆశీర్వదించండి.